తెలంగాణ పోలీసుల ముందుకు 124 మంది మావోయిస్టులు వచ్చారు. వీళ్ళందరూ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల సరెండర్ ని చూపించారు పోలీసులు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయింది. 31 AK-47 తో పాటు 134 ఆయుధాలని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు అంటున్నారు పోలీసులు. ప్రస్తుతం మావోయిస్టుల లొంగుబాటుపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. వాళ్లతో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. అయ్యా కొంచెం ఎనికి ఫోటోగ్రాఫర్ పోయి అప్పటిదా మాలో ఉంటారు. తీరం వచ్చిన తర్వాత మాకు నూట 124 మంది మావోయిస్టులు లొంగిపోతున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్టుల సరెండర్ ని పోలీసులు చూపించారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వాళ్ళ ఆయుధాలని ఇస్తున్న దృశ్యాలని చూస్తూ ఉన్నాం. 31 AK-47లతో పాటు 134 ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే. సో సీఎం స్వయంగా ఆయుధాలని పరిశీలిస్తున్న దృశ్యాలను కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వాళ్లతో సీఎం మాట్లాడుతున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. దేశ చరిత్రలోనే అతి పెద్ద లొంగుబాటిది అంటున్నారు పోలీసులు. మావోయిస్టుల లొంగుబాటుపై సీఎం కాసేపటి తరువాత ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. సీఎం సార్ కొంచెం ముందుకు రండి సార్ కొంచెం ముందు రండి సార్ సీఎం సార్ కొంచెం ముందుకు రండి సార్ కొంచెం ముందు రండి కనబడుతుంది ఫేస్ వస్తుంది. ఓకే సార్. ఓకే సార్. అందరు అక్కడికి ఆడిటోరియం ఉంది కదా. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి ఇది ఒక కీలక పరిణామంగా చూడాలి. బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 124 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు వీరు. తమ ఆయుధాలని కూడా అప్పగించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. 303 రైఫిల్ ని మనం చూడొచ్చు. సో ఏమేమి వాళ్ళు మొత్తం అప్పగించారు అన్నది మనం చూస్తూ ఉన్నాం. సో దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లొంగిపోయిన వారిలో మావోయిస్ట్ కీలక నేతలు ఉన్నారు. దేవ్జీతో పాటు బడే చొక్కారావు, అలాగే నూన నరసింహారెడ్డి, మల్లా రాజ్రెడ్డి గన్మెన్లు ఉన్నారు. వారితో పాటు మావోయిస్ట్ పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్స్, అలాగే PLGAకి చెందిన బెటాలియన్ మొత్తం లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి స్వయంగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న దృశ్యాలని కూడా మనం ఇప్పటివరకు చూసాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి లైవ్ చూస్తూ ఉన్నాం మనం. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం ప్రభుత్వం ముందు సరెండర్ అయింది. లొంగిపోయిన వారిలో మావోయిస్ట్ కీలక నేతలు ఉన్నారు. దేవ్జీ అలాగే
బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లారాజ్ రెడ్డి గన్మెన్లు ఉన్నారు. వారితో పాటు మావోయిస్ట్ పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్స్ తో పాటు PLCకి చెందిన బెటాలియన్ మొత్తం లొంగిపోయిన దృశ్యాలు. మొత్తం 4 బస్సుల్లో వీళ్ళు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. భారీగా ఆయుధాలని కూడా పోలీసులకు అప్పచెప్పారు. స్వయంగా సీఎంఏ ఆయుధాలని తీసుకున్న దృశ్యాలని కూడా మనం ఇప్పటి వరకు చూసాం. వారితో మాట్లాడిన సందర్భాన్ని కూడా చూసాం. సో దీని గురించి మరికొద్ది నిమిషాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయబోతూ ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి ఇదొక కీలక పరిణామంగా చూడాలి. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 124 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోతున్న దృశ్యాల్ని చూస్తూ ఉన్నాం. స్వయంగా సీఎంఏ ఆయుధాలని పరిశీలించి వారితో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు వీరందరూ చేరుకున్నారు. ఆయుధాలను అన్ని అప్పగించారు. దేవ్జీకి చెందిన PLCA బెటాలియన్ మొత్తం లొంగిపోయింది. PLCA కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయినట్టుగా తెలుస్తోంది. సో లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నారు. మొత్తం 124 మంది మావోయిస్టులందరూ లొంగిపోయారు. 31 AK-47లతో పాటు ఇంకా వందల సంఖ్యలో ఆయుధాలని స్వాధీనం చేసుకున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో అందులో రైఫిల్స్ ఉన్నాయి. భారీగా వాళ్ళు యూజ్ చేసిన వివిధ ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి. ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. స్వయంగా సీఎం ఆ ఆయుధాలని పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. లొంగుబాటు తర్వాత ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే దీని గురించి ఒక ప్రకటన చేయబోతూ ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన కీలక పరిణామం ఇది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో 124 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు మావోయిస్టులు.